ఆ జిల్లా తమ పార్టీకి కంచుకోట అంటారు. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం సీతకన్ను వేస్తారు. వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, లక్షల మంది వ్యవసాయ కూలీలు వలస వెళుతున్నా నేతలు పట్టించుకోరు. ఓట్లు సీట్లు కావాలి కానీ ప్రజల సమస్యలు తమకెందుకు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఓట్లు వేసేంత వరకే ప్రజాపక్షం అంటూ ఆర్భాటం, గెలిచాక అధికార మతం. అనంతపురం జిల్లాకు పాలకులు తీరని అన్యాయం చేశారు. ఎక్కడ చూసినా కరువు, కనుచూపు మేర బీడు భూములు, ఎడారిని తలపించే ఇసుక మేటలు. వరుణుడు కరుణించడు. అక్కడ జనాల ఆశలన్నీ ప్రభుత్వంపైనే. అదే అవకాశంగా జిల్లా ప్రజలపై ఆశల వల విసిరింది టీడీపీ. రుణమాఫీ అంటూ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తీరా గెలిచాక వారిని నిలువునా ముంచిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే ప్రాంతం అనంతపురం జిల్లా. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. జిల్లా మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. కరువుకు కేరాఫ్ గా ఉన్న ఈ జిల్లాలో రైతుల వలసలు సర్వసాధారణం. పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక తనువు చాలించిన ఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రైవేటు రుణాలు ఎలాగూ తీరవు. బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకుంటే అవి కూడా తీరక నోటీసుల మీద నోటీసులిస్తూ బ్యాంకర్ల వేధింపులు. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానంటూ గత ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చి ఓట్లను వేయించుకున్నారు. కనీసం బ్యాంకు రుణాలైనా తీరితే చాలని గంపెడాశలతో రైతులు టీడీపీకి ఓట్లేశారు. జిల్లాలోని 14 ఎమ్మెల్యే స్థానాలకు గాను 12 స్థానాలతో పాటు జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులను గెలిపించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో అనంతపురం జిల్లా రైతులు కీలక పాత్ర పోషించారు. అయితే చంద్రబాబు గెలిచాక తన అసలు స్వరూపం తెలిసొచ్చిందంటున్నారు అన్నదాతలు. రైతుల రుణమాఫీకి 1,00,000 కండిషన్లు పెట్టారు. బేషరతుగా రుణమాఫీ అని నమ్మించి ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు నిండా ముంచారని రైతన్న ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాడు. 1,50,000 వరకే రుణమాఫీ అన్నారని అది 5 విడతలుగా ఇస్తామని మోసం చేశారంటున్నారు. 5 ఏళ్లు గడిచినా 3 విడతలు వేసి చేతులెత్తేశారని, చాలా మందికి అసలు మాఫీనే కాలేదంటున్నారు రైతన్నలు. మీకు రైతులకు పూర్తిగా ప్రతి రైతు ఏ బ్యాంకులో అప్పున్నా ఏ రకంగా అప్పున్నా మీరు కట్టద్దండి, పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పినాడు. ఆ రోజుకి ఆయన అధికారంలోకి వచ్చేట ఆయన కరెక్ట్గా 87,600 కోట్ల బ్యాంకు బాకీ ఉంది. అయితే నాకు కూడా ఆ రోజుకు ₹1,00,000 బాకీ బ్యాంకులో అప్పు ఉంది. పూర్తిగా రుణమాఫీ చేస్తానని ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కోటై కమిటీ అని, సాధకార కమిటీ అని దాన్ని తికమక్కలో తర్జన పడి లాస్ట్కు 1.5 లక్షకు కుదించడం జరిగింది. 1.5 లక్ష కుదించినా కూడా అది ఒకే తూరి రుణమాఫీ అయినా కూడా దానికి మేము సంతోషపడి ఉండేవాళ్ళము. కానీ అట్లా కాకుండా అది 5 విడతలుగా అని చెప్పి 3 విడతలు మాత్రమే అరకొరగా రుణమాఫీ చేసి 4-5 విడతల రుణమాఫీ పూర్తిగా నిర్విరామం చేసి దాని కదమాదంతా ఈరోజు కూడా బ్యాంకులలో నోటీసులు పంపిస్తూనే ఉన్నారు. కానీ మా దగ్గర ఇప్పుడు కనీసం ఈ 5 సంవత్సరాల నుండి కరువు కాటకాలతో తీవ్రంగా పంటలు లేవు, భూగర్భ జలాలు లేవు. ఆ రకంగా మేము బ్యాంక్ అప్పులు కట్టలేకపోతున్నాము. బ్యాంకులు మాత్రము ప్రతి 6 నెలలకు తూరి మాకు ఇంత బాకీ ఉన్నారు, మీరు ఆ బాకీ కట్టండి మీరని చెప్పి నోటీసులు పంపిస్తూనే ఉన్నారు. మేము కట్టలేకపోయే పరిస్థితిలో ఉన్నాం. మేము చాలా దీనస్థితిగా తయారైనాము. రైతులం అంటే, రైతు అంటే అసలు ఆయనకు ఏమాత్రము పట్టనట్లు ఉన్నాడు. గడిచిన 5 ఏళ్ల వ్యవధిలో ఒక్క అనంతపురం జిల్లాలోనే సుమారు 400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చంద్రబాబు రుణమాఫీ హామీ నిలబెట్టుకోకపోవడంతో చాలా మంది రైతులు అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణాలకు పాల్పడ్డారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. మృతి చెందిన ప్రతి రైతు కుటుంబానికి 5 లక్షల పరిహారం చెల్లిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం విఫలమయ్యారని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. అన్ని పథకాల్లో కొర్రీలు వేసినట్లే రైతులను ఆదుకోవడంలోనూ బాబుకు చేతులు రాలేదని వారంటున్నారు. అనంతలో 400 మంది రైతులు సూసైడ్ చేసుకుంటే కేవలం 75 మందికి మాత్రమే పరిహారం ఇచ్చారు. మిగిలిన వారందరికీ మొండి చేయి చూపారని రైతు సంఘాలు అంటున్నాయి. మరోవైపు పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లే వారి సంఖ్య కూడా అనంతపురం జిల్లాలో ఏటేటా పెరుగుతోంది.
ఇప్పటిదాకా 5 లక్షల మంది వ్యవసాయ కూలీలు, రైతులు కేరళ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వలస వెళ్లారు. కేరళలో అనంత రైతులు పనులు చేయలేక భిక్షాటన చేస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రైతులు పంట పెట్టుబడి పెట్టి పంటలు వేసినప్పుడు ఆ పంట పండకపోతే రైతులకు అదే సమానంగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్న చరిత్ర రాజశేఖర్ గారిది. 5 సంవత్సరాల పాటు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులకు తీవ్ర అన్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క విధానాల వల్ల ఈ జిల్లాలో అత్యధికంగా ఆత్మహత్యలు చేయడమే కాకుండా దాదాపు 4 నుంచి 5 లక్షల మంది రైతులు, రైతు కూలీలు ఇతర ప్రాంతాలకి పట్టకూటి కోసం వలస వెళ్ళడం జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి జిల్లా రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. డ్వాక్రా మహిళలది అదే బాధ. ఎన్నికలకు ముందు బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇవ్వడంతో పొదుపు సంఘాల మహిళలు రుణాలు చెల్లించలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చినా మాఫీ చేయలేదని మహిళలు వాపోతున్నారు. దీంతో చాలా డ్వాక్రా సంఘాలు బ్యాంకుల్లో డిఫాల్ట్గా మారాయి. డ్వాక్రా మహిళలను తన సభలకు బలవంతంగా రప్పించుకునే శ్రద్ధ రుణాలు మాఫీ చేయడంలో లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిర్వాకం వల్లే తాము అనేక కష్టాలు పడుతున్నామని, చివరకు పసుపు కుంకుమ పేరుతో మరోసారి ఎన్నికల డ్రామాలు ఆడుతున్నారని వారు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు. మా మహిళలకు పూర్తిగా డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తామన్నారని చెప్పి 2014 ముందు ఆయన ప్రకటించడంతో ఎవరు కట్టద్దండి అని చెప్పినందుకు మహిళలందరూ నమ్మి మొత్తం డ్వాక్రా రుణాలు కట్టడమే ఆపేశారు. 3 నెలల నుంచి 8 నెలలు, సంవత్సరం వరకు కూడా కొన్ని గ్రూప్స్ వాళ్ళ అప్పులు కట్టకుండా మానేసి ఇంకా ఏమన్నా రుణమాఫీ చేస్తారేమో మాట ఇచ్చినారు కదా, మేమందరం ఓట్లేసి గెలిపించినాం కదా అనే ఉద్దేశంతో మహిళలందరూ గమ్మునుండిపోవడంతో వాళ్లకు అప్పులు రుణమాఫీ కాకపోగా వడ్డీలకు ఇంకా బ్యాంకు వడ్డీలు ప్రతి ఒక్కరికి తెలిసి ఎట్లా వేస్తారని, నెల దాటితే వడ్డీలు చక్రవడ్డీలు, బారు వడ్డీలు అన్నట్లు విపరీతమైన వడ్డీలు వేసేసి ఆ వడ్డీలు, బ్యాంకు లోన్లు తీర్చలేక గ్రూపులన్నీ ఇప్పట్లో అయితే మహిళా సంఘాలకు ఏమాత్రం వాళ్లకు మహిళా సంఘాల మహిళలంటే గౌరవం లేదు, విలువ లేదు. అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కు సాక్షాత్తు మా జిల్లా మంత్రి పరిటాల సునీతమ్మ గారు మేము బేషరతుగా ఒప్పుకుంటున్నాం, డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేయలేదు అన్నారు. టీడీపీకి ఓటేసి ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నామంటున్నారు అనంత అన్నదాతలు, మహిళలు. మోసపూరిత హామీలతో తమను నిలువునా ముంచారని పచ్చ పార్టీపై తమ ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాను అసలు పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాన్ని లేకుండా చేసేందుకు రాజకీయాలు చేశారు తప్ప అభివృద్ధిని మాత్రం పూర్తిగా విస్మరించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గెలిచిన నేతలు తమ ఆదాయం కోసం పోటీ పడ్డారే తప్ప జిల్లాకు చేసిందేమీ లేదని ఓటర్లు విమర్శిస్తున్నారు. అమలుకు సాధ్యం కాని హామీలతో అనంత రైతులను మోసం చేసిన టీడీపీకి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా అధికార దాహం తీరలేదని అనంతవాసులంటున్నారు. కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషాను టీడీపీలో చేర్చుకునేందుకు భారీగా డబ్బు, మంత్రి పదవి ఆశ చూపారని అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీని బలపరుచుకునేందుకు ఎత్తులు వేశారే తప్ప రైతుల గురించి, నిరుద్యోగుల గురించి కనీసం కూడా ఆలోచించలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు మంత్రి పదవి ఇస్తామని పార్టీలో చేర్చుకున్న అత్తార్ చాంద్ బాషాకు కూడా పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆయన వర్గం బాధపడుతోంది. ఎన్నికల సమయంలో హంద్రీ నీవా పూర్తి చేసి నీరిస్తామని హామీలిచ్చి అది మరిచారంటున్నారు అన్నదాతలు. 10 చెరువులకు నీళ్లిచ్చి జిల్లాను సస్యశ్యామలం చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన పనులను కూడా తామే చేసినట్లు పచ్చపార్టీ నేతలు డప్పు కొట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఆయకట్టుతో పాటు అన్ని చెరువులకు నీరు అందిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఏ ఒక్క చెరువుకి 10 చెరువులకు నీళ్ళు నింపేసి గంగపూజ చేసి, ఈ మా పట్టాల సుంతమ్మ గారు గంగపూజ చేసి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనుల్ని ఒక అందరినీ కాలువకి అడ్డ దింపి చెరువులోకి నీళ్లు వదిలేసి ఈరోజు మేము నీళ్ళు తెప్పించామంటున్నారు. ఆ చెరువులో నీళ్ళు 3 నెలలు కూడా ఉండడం లేదు. అదేవిధంగా అగ్రికల్చర్ సబ్ ఏర్పాటు చేద్దామన్నాడు ఇక్కడ కలందరంలో, అది పోయింది.
ఈ విధంగా చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల క్రితం చేసినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. హామీల అమలులో అన్ని వర్గాలకు మోసం చేశారని టీడీపీపై అనంత ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా నివసించే బీసీ కులాలను సీఎం చంద్రబాబు దారుణంగా మోసగించారంటున్నారు. కేవలం 2 కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి తమ జీవితాలను మార్చేశామంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని బీసీ కులాల ప్రతినిధులు ధ్వజమెత్తుతున్నారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపానైతే పోలేదు. అనంతపురంలో అవినీతి చేయడానికైతే డివైడర్లు వేసినారు. డివైడర్లలో ఏదో ప్లాస్టిక్ బొమ్మలు అవి పెట్టేసి దాంట్లోనూ అవినీతి, లైట్లు పెట్టేసి లైట్లలో అవినీతి, ప్రతి దాంట్లోనూ అవినీతి చేసుకుంటూ పోవడంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుచరులు పెద్ద మోసంగా తయారు చేసుకొని వాళ్ళ జన్మభూమి కమిటీ పేర్లతో ప్రజలనైతే పూర్తిగా ఇబ్బందులు పెడుతూ ప్రజలనంతా హింసిస్తున్నారు. జన్మభూమి కమిటీ అంటే జనాలకు భయం. జన్మభూమి కమిటీ దగ్గరకు పోతే ఏది అడుగుతాడో, ఏది చెప్తాడో, ఏది చేస్తాడో అనే భయంతో ఎక్కడే గాని ప్రజలకైతే ఏ విధమైన న్యాయము జరగదు. జన్మభూమి కమిటీల పేరుతో తమకు ఏ పథకం అందకుండా ఇబ్బందులు పెట్టారని, కేవలం టీడీపీ నేతలు కార్యకర్తలకే దోచిపెట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మొత్తం తమ చేతిలోనే ఉందని టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయం కోసం అడ్డదారులు వెతికారని, అభివృద్ధి పక్కన పెట్టి అక్రమార్జనలో జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు పోటీ పడ్డారని జిల్లావాసులు భగ్గుమంటున్నారు. అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలతో 5 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డామంటున్నారు ప్రజలు. మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు, రాయదుర్గం నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి మరీ దోపిడీకి పాల్పడ్డారని విమర్శలు వినిపిస్తున్నాయి. ధర్మవరం, సింగనమల, తాడిపత్రి, కళ్యాణదుర్గం, పెనుగొండ నియోజకవర్గాల్లో ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ టీడీపీ నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాతో ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, బీకే పార్థసారథి, జేసీ ప్రభాకర్ రెడ్డి, మంత్రి కాలువ శ్రీనివాస్ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు నగరపాలక సంస్థ నిధులను దోచేశారని, చేసిన పనులనే మళ్లీ చేసి ప్రజాధనాన్ని తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 5 సంవత్సరాల కాలంలో టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మరి అవినీతి ఏ విధంగా ఉందంటే, అవినీతి ఏ రకంగా చేయొచ్చో, ప్రజలను ఏ రకంగా దోచుకోవచ్చో అధికారాన్ని అడ్డు పెట్టుకొని, మరి అదేవిధంగా అధికారులను అడ్డు పెట్టుకొని ఏ విధంగా అవినీతి చేయొచ్చో రకరకాలుగా ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో అవినీతి చేసినటువంటి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా కేంద్రంలో రోడ్ల మీద రోడ్లు వేసి అవినీతి చేయడం జరిగింది. ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన కియా కార్ల పరిశ్రమ వ్యవహారంలోనూ టీడీపీ నేతలు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పర్సంటేజీల కోసం కంపెనీ యాజమాన్యాన్ని కొందరు నేతలు బెదిరించారట. పెనుకొండ సమీపంలో కార్ల పరిశ్రమ వస్తోందని ముందే తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సుమారు 500 ఎకరాలను అతి తక్కువ ధరకే రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, వరదాపురం సూరి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తదితరులు కూడా ఇదే పని చేశారని రైతులు అంటున్నారు. ఎకరం 1,00,000 రూపాయలకే కొనుగోలు చేసి కార్ల పరిశ్రమ వచ్చాక 1-2 కోట్లకు ఎకరం విక్రయించి రైతులకు చెందాల్సిన ఫలాలను తమ జేబుల్లోకి నింపుకున్నారని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడం ఇక్కడి ప్రజలకు కోపం తెప్పిస్తోంది. కళ్యాణదుర్గంలో వ్యవసాయ మిషన్, పుట్టపర్తిలో విమానాల మరమ్మతుల కేంద్రం, హిందూపురం నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధి, ఎయిమ్స్ అనుబంధ సంస్థ వంటి అనేక హామీలను చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. అందుకే అనంత జనం నిన్ను నమ్మం బాబు అంటున్నారు. మరి అతని అనునాయులను, మంత్రులను, ఎమ్మెల్సీలను మరి ఈరోజు విండ్ మిల్లుల్లో కూడా ఆ ప్రైవేట్ కంపెనీలను భయపడిచ్చి ఇది చేయడం జరిగింది. మరి అంతో ఎంతో రాయలసీమకు ఒక తలమానికంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే కియా ఫ్యాక్టరీలో కూడా మరి కేవలం పట్టుమని మా జిల్లా వాళ్ళకు 4 కూడా ఉద్యోగాలు రాలే. కానీ వాళ్లకు ఉద్యోగం
నిరుద్యోగులకు లేకపోయినా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ మంత్రులకు కానీ తెలుగుదేశం పుట్టపర్తి ఎమ్మెల్యే రఘునాథ్ రెడ్డి గారికి కానీ అక్కడ ఉన్నటువంటి బీకే ప్రసాద్ గారికి కానీ మరి ఈ మంత్రులుగా ఉన్నటువంటి పరిటాల సునీతమ్మకి కానీ కాలవ శ్రీనివాసులు గారికి కానీ మరి పూర్తిగా కియో ఫ్యాక్టరీని పాటలుగా విభజించి రియల్ ఎస్టేట్ వ్యాపార రూపంలో రైతుల నుండి తక్కువ ధరకు భూమిని విక్రయించి మరి అదే భూమిని అదే ప్రభుత్వానికి అమ్మినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. అతని కనుసల్లో అవినీతి జరుగుతున్న చోద్యం చూసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులది, ఎమ్మెల్యేలది. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన అనంతపురం జిల్లాను నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోంది. ప్రత్యేక హోదా వస్తే తమ జీవితాలు మారతాయన్న ఉద్దేశంతో ఇక్కడి యువత హోదా కోసం పోరుబాట చేపట్టింది. చంద్రబాబు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని, స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించి తప్పు చేశారని అనంత యువత అభిప్రాయపడుతోంది. నిరుద్యోగ భృతి పేరుతో తమను మభ్యపెట్టాలని చూస్తున్నారంటున్నారు. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో కుమ్మక్కయ్యి ప్రత్యేక హోదా వద్దని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ల దగ్గరికి వచ్చేపాటికి మాకు ప్రత్యేక హోదా కావాలని 2014 ఎలక్షన్ల తర్వాత నుంచి ఈ రోజు వరకు జనాల్లో ప్రత్యేక హోదా బతికుంది. మాలాంటి విద్యార్థులకి తెలిసింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డితో నుంచినే అది సాధ్యపడింది. ఈరోజు ప్రత్యేక హోదా ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వస్తుందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నమే. నిరుద్యోగ వృత్తి చూస్తే ఫస్ట్ మన ఏదో తాత్కాలికంగా అని చెప్పేసి ఒక 6 నెలలు 1000 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్ల దగ్గరికి వస్తేనే ఒక నెల 2000 ఇచ్చి అది కూడా కేవలం వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పచ్చ చొక్కా వేసుకున్న వాళ్ళకి మాత్రమే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. వాళ్ళ నాయకుల కొడుకులకి వాళ్ళకోటే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారా తప్పితే ఏ ఒక్కరికి నిరుద్యోగ వృత్తి అర్హుడున్న ఎవరికైనా ఇస్తున్నారా? ఛాలెంజ్ చేస్తున్నాం. మా అనంతపురం జిల్లా తరఫున రాండి చూపిస్తాం. మా అనంతపురం జిల్లాలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమందికి మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు? అభివృద్ధి మరిచి అవినీతిలో పోటీ పడుతున్న నేతలపై జిల్లా ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈసారి ఎన్నికల్లో అవినీతి పరులకు తగిన బుద్ధి చెబుతామంటున్నారు. గతంలో తామంతా ఒక్కటే అని కలరింగిచ్చిన టీడీపీ నేతల మధ్య ఇప్పుడు వార్ నడుస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ వర్గపోరు ముదిరి పాకాన పడుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులకు సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగలు తగులుతున్నాయి. ఇప్పుడు జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కదిరిలో ఫిరాయింపు ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాకు మొండి చెయ్యి చూపిన చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే కందికుంటకు అవకాశం ఇచ్చారు. ఈ నిర్ణయంపై అత్తార్ వర్గం తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. పార్టీ మారినప్పుడు మంత్రి పదవితో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారని అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. కందికుంటకు సహకరించేది లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అభ్యర్థిత్వాన్ని బీసీ నేతలు అంగీకరించడం లేదు. బీసీ వర్గానికి చెందిన జయరాములకు టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లెకు టికెట్ ఇవ్వడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక అనంతపురం అర్బన్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఇవ్వడం టీడీపీలో అగ్గిరాజేసింది. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వొద్దంటూ మాజీ ఎంపీ సైఫుల్లా వర్గం అమరావతిలో ఆందోళనకు దిగింది. ఓ కార్యకర్త ఏకంగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించడం కలకలం రేగుతోంది. రాయదుర్గంలో మంత్రి కాల్వకు ఎట్టి స్థితిలో సహకరించేది లేదని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి బెట్టు చేస్తున్నారు. సింగనమలలో యామినీ బాలకు వ్యతిరేకంగా బండారు శ్రావణి ఇప్పటికే పోరు సాగిస్తున్నారు. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి ఉమామహేశ్వరరావు నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ వర్గాల పోరులో తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు.